నిజం, వేగం, విశ్వాసం అదే మా ఇజం. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం తనగల గ్రామ సర్పంచ్గా వెంకటేష్ను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటేష్ గారు గ్రామ ప్రజలకు తన కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో సర్పంచ్గా ఎన్నుకున్న గ్రామస్తుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తనగల గ్రామాన్ని జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఎన్నో సంవత్సరాలుగా వర్షాకాలంలో ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మోకాళ్ల లోతు వరకు నీరు నిలిచి విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉండేదని తెలిపారు. ఆ సమస్యను పరిష్కరించి పాఠశాల ఆవరణను అభివృద్ధి చేసి విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ప్లే గ్రౌండ్గా తీర్చిదిద్దడంలో ప్రత్యేకంగా కృషి చేసినట్లు తెలిపారు. అదేవిధంగా వెంకటాపురం నుంచి తనగల గ్రామం మీదుగా 7 గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ రహదారి సమస్యపై జిల్లా కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి తక్షణమే రహదారి నిర్మాణ పనులు చేపట్టి ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా మార్గాన్ని అందించాలని సర్పంచ్ వెంకటేష్ గారు కోరారు. గ్రామ ప్రజల సహకారంతో తనగల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని సర్పంచ్ వెంకటేష్ గారు తెలిపారు. నా పేరు కె వెంకటేష్. నేను తనగల గ్రామ సర్పంచ్ని. మా గ్రామం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. తనగల గ్రామ ప్రజల అభిమానం కొరకి ఏకగ్రీవం ఎన్నుకున్నారు. నన్ను 5,000 మందితో నేను ఏకగ్రీవమైనాను. అయితే ముందుగా తనగల గ్రామ ప్రజలకి నేను కృతజ్ఞతని. అయితే నేను సర్పంచ్ కాక మొదలు స్కూల్ చాలా దయనీయంగా ఉండే, అంటే క్రీడా ప్రాంగణం కూడా లేకుండే. ఇంకా అన్నీ మేము వచ్చినాక స్కూలు కాంపౌండ్ గ్రావెల్ కానీ ఫ్లోరింగ్ కానీ అట్టే టాయిలెట్స్ కానీ కొత్తగా టాయిలెట్స్ కూడా కట్టిస్తున్నాము. అదే క్రీడా ప్రాంగణం కూడా 1,50,000 పెట్టి మొత్తం నేనే మొత్తం నీట్గా చేపించి ఆటలు కానీ స్కూలు పిల్లలు కానీ గ్రామంలో పెద్దలు వాకింగ్ పొద్దున పూట జాగింగ్ పోతారు, అంటే దానికి ఉపయోగించుకుంటారు. ఇంతకుముందు లేకుండే. ఇప్పుడు నేను సర్పంచ్ అయినాక ఇవాళ చేయడం జరిగింది. అయితే ఇంకా ముందుకు కూడా ప్రజలు నాకు సహకరిస్తే ఇంకా ముందరికి తీసుకుపోయి గ్రామంని ఇంకా మంచిగా డెవలప్ చేసి మంచిగా ఉన్నత గ్రామంగా తీర్చిదిద్దుతానని అనుకుంటున్నా.